మీకెప్పుడైనా మనసు బాగోకపోతే ఏం చేస్తారు? నేను మాత్రం నాకు నచ్చిన ఫుడ్ తింటాను. అందులోనే నాకు చాలా కంఫర్ట్ దొరుకుతుంది. మీలో ఎవరికైనా నేను తెలియకపోతే నా పేరు ఝాన్సీ. నేను జపాన్‌లో 2 ఇయర్స్‌గా ఐటీ ఇంజినీర్‌గా ఉంటున్నాను. ఇండియాలో ఉంటే నాకు నచ్చిన ఫుడ్ ఏంటని అడిగితే అన్నీ మన ఫేవరెట్ ఫుడ్సే. మనకు దొరికేవన్నీ కూడా చాలా ఇష్టంగా తింటాం. కానీ జపాన్ లాంటి కంట్రీలో ఇక్కడ ఫేమస్ అయిన ఫుడ్ ఏంటంటే సూషీ కానీ, రామెన్ కానీ, ఒనిగిరి కానీ, టెంపురా కానీ ఇట్లా రకరకాల ఫుడ్స్ ఉంటాయి. జపాన్‌కి కొత్తలో వచ్చినప్పుడు ఇండియన్ రెస్టారెంట్స్‌లో ఎక్కువగా నాన్, కర్రీ, బిర్యానీ ఇవన్నీ ఎక్కువ తినేదాన్ని. ఇండియన్ రెస్టారెంట్స్‌కి మాత్రమే వెళ్ళేదాన్ని. పోనీ ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్స్‌లో మన ఇండియన్ టేస్ట్ నిజంగా ఉంటుందా అంటే ఉండదు. ఇక్కడ చాలా మంది నేపాలీస్ ఇండియన్ రెస్టారెంట్స్ అని రన్ చేస్తూ ఉంటారు. సో మన టేస్ట్ అయితే డెఫినెట్లీ వేరే కంట్రీస్‌లో రాదు. అది మన కంట్రీలోనే వస్తుంది. కాబట్టి ఇంకా జపనీస్ ఫుడ్ని ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేశాను. ఇక అన్ని ప్రయోగాలు చేయగా లాస్ట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే జపనీస్ రామెన్ అనమాట. చాలా 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 బాగుంటుంది. లాస్ట్ టైం నేను రామెన్ గురించి వీడియో చేసినప్పుడు రామెన్ అంటే ఏంటక్క అని చాలా మంది అడిగారు. రామెన్ అంటే ఏం లేదండి, గోధుమ పిండితో నూడిల్స్ లాగా ప్రిపేర్ చేసి దాన్ని రకరకాల సూప్స్లో పెట్టిస్తారనమాట. దాని మీద బీఫ్ కానీ, పోర్క్ కానీ, చికెన్ కానీ వీటి స్లైసెస్ ఇస్తారు. ఇంకా వీగన్ రామెన్ కోసం వెతికి చాలా అలసిపోయిన తర్వాత ఫ్రెండ్స్ ద్వారా ఒక రామెన్ షాప్ తెలుసుకొని వెళ్ళి ట్రై చేశాను. అదే ఇప్పుడు మీరు చూస్తున్నారనమాట. నేను ట్రై చేస్తుంది వీగన్ స్పైసీ మిసో రామెన్. ఎంత బాగుంటుందో నేను మాటలో చెప్పలేను. చలికాలంలో ఇలా వేడివేడిగా స్పైసీగా రామెన్ తింటుంటే మాత్రం నాకైతే చాలా కంఫర్టింగ్ ఫీలింగ్ ఉంటుంది. ఒక పెద్ద బౌల్ నిండా సూప్ ఇచ్చి అందులో నూడిల్స్ వేసిస్తారనమాట. ఆ సూప్ని వెజిటబుల్స్తో ఇంకా వాళ్ళ దగ్గర కొన్ని స్పైసెస్ ఉంటాయి వాటితో ప్రిపేర్ చేసిస్తారండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఇక ఇది ఎంత బాగుంటుందని మీకు సింపుల్గా చెప్పాలంటే వేడివేడి అన్నంలో గోంగూర పచ్చడి, నెయ్యి వేసుకొని తింటే ఎలా ఉంటుందో కుల్లిపై నంచుకొని అలా ఉంటుందన్నమాట. జపాన్కి ఎవరైనా వచ్చి రామెన్ ట్రై చేయాలనుకుంటే ఎస్పెషల్లీ వీగన్ అయితే కనుక డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ పెడతాను. డెఫినెట్లీ ట్రై చేయండి. నిజంగా రామెన్ తినాలని ఉంటే జపాన్లోనే ట్రై చేయాలి. లేకపోతే ఇండియాలో ఎవరైనా జపనీస్ వాళ్ళు రామెన్ ప్రిపేర్ చేస్తున్నారేమో చూసి ట్రై చేయండి. డెఫినెట్లీ యూ విల్ లవ్ ఇట్. బై బై.